93 question. 93 question is what is proper fraction? Proper fraction ante enti? Numerator is less than the denominator is called as proper fraction. న్యూమరేటర్ లెస్గా ఉండాలి, డినామినేటర్ బిగ్గా ఉండాలి. లేదా సింపుల్గా చెప్పుకోవాలంటే బిగ్ డినామినేటర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ప్రాపర్ ఫ్రాక్షన్. డినామినేటర్ బిగ్గా ఉండాలి. 1/3 డినామినేటర్ బిగ్గా ఉంది. 7/11 డినామినేటర్ బిగ్గా ఉంది. 9/26 డినామినేటర్ బిగ్గా ఉన్నది. ఇట్లా బిగ్ డినామినేటర్ కనుక ఉంటే దాన్ని ఏమనాలి? ప్రాపర్ ఫ్రాక్షన్ అనాలి. బిగ్ డినామినేటర్ ఉంటే ఏం ఫ్రాక్షన్ అనాలి? ప్రాపర్ ఫ్రాక్షన్ అనాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 94th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? దేన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే బిగ్ న్యూమరేటర్ ఫ్రాక్షన్ మీరు సింపుల్గా ఇదే విధంగా కూడా చెప్పొచ్చు. బిగ్ న్యూమరేటర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. బిగ్ న్యూమరేటర్ 9/3, 11/7, 17/3 ఇట్లా ఏమున్నది? న్యూమరేటర్ బిగ్గా కనుక ఉంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. బిగ్ న్యూమరేటర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 95th క్వశ్చన్. వాట్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్? మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్, ఒక హోల్ నెంబర్ తీసుకున్నాను, అండ్ ఏముండాలి? అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5/11 ఇట్లా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏముండాలి? డినామినేటర్ బిగ్గా ఉండాలి. 3 5/11, 2 1/7, నెక్స్ట్ 3 1/9 ఇవన్నీ కూడా ఇక్కడ ఏమున్నది? ఒకటి హోల్ నెంబర్ ఉన్నది మరియు ప్రాపర్ ఫ్రాక్షన్. హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇట్లా మిక్స్డ్గా కనుక ఉంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఒక హోల్ నెంబర్ ఉండాలి, ఒక ఫ్రాక్షన్ ఉండాలి. మళ్ళీ ఈ ఫ్రాక్షన్ కూడా కంపల్సరీ ప్రాపరే ఉండాలి, ఇంప్రాపర్ ఉండడానికి వీల్లేదు. అట్లాంటి దాన్ని ఏమంటాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ అనాలి. ఏమంటారు?